అంకెలు గారులు చేసి మళ్ళీ అసెంబ్లీ వేదికగా, చట్టసభల వేదికగా ఎట్లా మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. తప్పులు తడకలు చూపించి, ఉల్టా పల్టా చేసి, యథార్థాన్ని దాచి, సత్యాన్ని దాచి, అబద్ధాల ప్రచారం చేయడానికి ఏ విధంగా పాటలు పడతా ఉన్నారు. శాసనసభ వేదికగా ప్రజలు అర్థం చేసుకోవాలి, పరిస్థితి బాగోలేదు అని తప్పించుకొని పారిపోయే కార్యక్రమం ఏ విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు పాలకపక్షం వాళ్ళు. అదేవిధంగా ఏదైతే ఈ నేరాలు, ఘోరాలు, అగాత్యాలు, దాడులు, దహనకాండ, మారణకాండ, పగలగొడ్డాలు, చెదరగొడ్డాలు, ఇళ్లు కూల్చివేత్తలు, గవర్నమెంట్ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల్ని పూర్తిగా ధ్వంసం చేయడం కానివ్వండి, జనం యొక్క ధన మాన ప్రాణాలకు ఏ విధంగా ముప్పు వేట వెళ్తుంది, ఇక్కడ ఏ విధంగా అగత్యాలు పాటుపడతా ఉన్నారు, పాలన చేతగాక చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా వీళ్ళు చేస్తా ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే మేము ఇచ్చిన హామీలు మర్చిపోతారు కదా, మళ్ళీ హామీల గురించి అడిగే ధైర్యం చేయరు కదా అనేటటువంటి విధంగా ఏ విధంగా వీళ్ళు ముందుకి అరాచకాలు చేస్తూ సాగుతున్నారు. అవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా భయపడాలని అన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం మీకు తెలుసు. దేవుని నుంచి కూడా పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక్కడిగా ఆయన ప్రస్తావన స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఎలక్షన్స్ లోనూ కూడా ఆయన సింగిల్ గానే ఎవరి మీద ఆధారపడి లేకుండా ఒంటరిగా ప్రజలు అభిమానిస్తారు, ప్రజలు ఏదైతే తీర్పును గౌరవించాలి అనేటటువంటి దృక్పథంతో గెలుపైన ఓటమైనా నేనే తీసుకుంటాను అని క్లియర్ గా ఆయన మరి ముందుకెళ్ళడం ఆ విషయం చూసాం మనం. 2011 నుంచి పరంపర కొనసాగుతూనే ఉంది. 9లో ఆయన ప్రస్తావన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నికల్లో అన్నింటిలోనూ కూడా ఆయన 2 సార్లు ఎంపీ కానివ్వండి, అంటే 3 సార్లు ఎమ్మెల్యే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజల తీర్పుని శిరసావహిస్తారు, చట్టాలకు లోబడి అన్ని కూడా ఆయన ఏ ఆరోపణ చేసినా, ఏ పోరాటం చేసినా, ఏ ఎలక్షన్ నిలబడినా కూడా చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. దాని గురించి చెప్పిన కార్యక్రమం చూసాం. ఆయన భయం అనేది ఆయన డిక్షనరీలో ఉండదు. అదేవిధంగా నిన్న ఢిల్లీలో చేసిన ధర్నాకైతే దేశంలో ఉన్న అతిపెద్ద పార్టీలన్నీ కూడా రావడం జరిగింది. దాన్ని ఆపడానికి శతవిధాల మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అదేంటి ఆపడం ఏంటి, ఏమైంది, అదేం బయటికి రాలేదే? అయ్యో మరి మీరేంటండి, మీరు సీనియర్ జర్నలిస్టులు, మీరైతే మీకు ఎవరో మద్దతు పలికారు, ఇవే చెప్పించింది, మీకు ఏమైనా ఆటంకాలు కలిగించారు అక్కడ? ఆటంకాలు కలిగించారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే, ఏంటండి ప్రయత్నాలు? ఇంతకుముందు మొదటిగా అనుకున్న సెంటర్ లో ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి మంచి క్లబ్, అది రిప్యూటెడ్ క్లబ్, దాంట్లో అన్ని సన్నాహాలు చేసుకున్న తరుణంలో బీజేపీ మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది అంతే కదా? తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధం ఉంది? ఢిల్లీ కదా, బీజేపీ కాదు, బీజేపీ కాదా? బీజేపీ ఆ విధంగా వెళ్తుందని నేను అనుకోను కూడా. ఎందుకంటే బీజేపీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళతో వెళ్ళడం జరిగినప్పుడు ఓకే వెళ్ళినందుకు వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇక్కడ, అంతే తప్ప బీజేపీ పాత్ర కాదు. ట్రై చేశారు, కానీ అది వాళ్ళు ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు అన్నట్టుగా జంతర్ మంతర్ దగ్గర అద్భుతంగా మరి సూపర్ సక్సెస్ అవ్వడం. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇండియన్ కూటమిలో ఉన్నవాళ్ళు కానివ్వండి, అందరూ వచ్చారు. ఎన్డీఏ కూటమిలో పార్టీలు అందరూ కూడా, ఇండియన్ కూటమిలో పార్టీలు అందరూ కూడా ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు రాజకీయంగా ఎదుర్కొనే కార్యక్రమం చేయాలి తప్ప ఇట్లా దాడులు చేయడం, మరణాలను సృష్టించడం. సో మీ ధర్నాకి నారాయణమూర్తి గారు ఎన్డీఏ పూర్తి మద్దతు లభించింది అంతేనా? ఎన్డీఏ నుంచి కూడా వచ్చారు కదా, అదేనండి, మీకు ఆల మద్దతు కూడా లభించింది అంతేగా ఉంది కదా. అదే నేను చెప్పేది, అంటే పార్టీలకు అతీతంగా, కూటములకు అతీతంగా వీళ్ళు ఇలాంటి మానవహోమం చేయడం కరెక్ట్ కాదు. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప మేము నెగ్గాం కాబట్టి మేము గర్వం కాదండి. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లోనే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇండియా కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళు
ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించే వాళ్ళు, ఇండియా కూటమిలో లేని వాళ్ళు వచ్చినట్లుగా నేను అబ్జర్వ్ చేశాను. ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు వచ్చారు? ఏడీఎంకే వాళ్ళు ఇంకా రెండు వైపులో ఉంటుంది కదా, అదే ఉంది. ఏడీఎంకే అవనియండి, లేకపోతే మీది అవనియండి, మీరు ఆ టైంని పెట్టుకుంటుంది కదా. ఇప్పుడు మీరు వ్యతిరేకంగా ఉన్న మీరు ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారు కదా. ఏడీఎంకే ఎన్డీఏతో పోతుంది, న్యూట్రల్ లో లేరు వాళ్ళు. సో అవసరమైతే మద్దతు తీసుకుంటారు. అసలు కూటములకి అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఈ విధంగా దాడులు చేయడం అసలు ఏమాత్రం సమంజసం కాదు. ఓకే, నారాయణమూర్తి గారు ఒక్క విషయం అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక బయట ఒక నిమిషం ఇస్తాను, మీరే మాట్లాడేది. కానీ చంద్రబాబు నాయుడు గారు బయట ఒకసారి మీరు వినండి. మీకే భయపడడం, మేము ఎవరికి కూడా తల వంచం అంటున్నారు కదా, ఆయన కూడా ఒక వాయిస్ ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు బయట ప్లే చేయండి. మనందరి మీద ఒక బాధ్యత ఉంది. ఒక విధంగా మనందరం మనుషులమే. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం. అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. దేనికి భయపడ్డాను? నన్ను చంపతారని తెలిసిన 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధార్యంతో నేను మాట్లాడలేదు. నా కళ్ళల్లో ఒక్క చుక్క కన్నీళ్లు రాలేదు. రైట్, ఇది ఈయన కూడా నన్ను చంపడానికి ప్రయత్నించిన ఆ రోజు చనిపోయే పరిస్థితున్నా ఎప్పుడూ భయపడలేదు. కానీ మీరు చేసిన దానికి కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది, అది ఆ జీవితంలో మర్చిపోరు అంటున్నారు. ఏం చేసింది అది మన పార్టీ చేసింది. మన పార్టీ ఏం చేసింది? ఆయన కంట్లో నలకబడి నీళ్ళు వచ్చినాయా? కంట్లో ఏమైనా నలకబడి నీళ్ళు వచ్చినాయా అండి ఆ రోజు? దేనికి, ఏ సందర్భం చెప్పండి, నేను చెప్తా దానికి. అదేంటండి ఏ సందర్భం? మళ్ళీ అది రిపీట్ చేసుకోవడం ఎందుకు? మీకు తెలీదా? నేనేమన్నానంటే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరు